పవన్ కళ్యాణ్ అయితే ఎలాంటి అవినీతికి పాల్పట్టలేదు. కాకపోతే తనని అడ్డుపెట్టుకుని ఆ పార్టీని అడ్డుపెట్టుకుని చేసే వాళ్ళతో కొన్ని గొడవలు వస్తుంటాయి. దాని మీద చర్యల్లో కొన్ని విషయాల్లో తీసుకుంటున్నారు, కొన్ని విషయాల్లో తీసుకోవాలో లేదో ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఒక కమిటీ వేసి ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు చూడడానికి మనుషులను పెట్టుకుంటే పోతున్నాం. జనసేన నేత కాటినేమంటూ సాక్షి ఒకటి రాసుకొచ్చింది. సాక్షి రాసింది కాబట్టి మనం వదిలేయకుండా మనమంటూ ఒక టీంని ఏర్పాటు చేసుకుని క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. శ్రీసత్య జిల్లా ధర్మవరంలో కూటమి నాయకుల దౌర్జన్యానికి అడ్డు లేకుండా పోతుందంటూ పట్టణంలోని ఎల్సీకే పురంలో దశాబ్దాలుగా ఉన్న శ్మశాన వాటికి నకిలీ పట్టాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసి కబ్జా చేసేందుకు జనసేన నాయకుడు తొండమాల రవి ప్రయత్నించడం కలకలం రేపింది. ధర్మవరం పట్టణంలోని ఎల్సీకే పురం సర్వే నెంబర్ 649లో భవన నిర్మాణ కార్మికులకు ఇంటి స్థలాల కోసం 30 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 2 ఎకరాలకు పైగా మిగులు భూమి ఉండటంతో 2002లో ప్రభుత్వం శ్మశాన వాటికి కేటాయించింది. అప్పటి నుంచి శివారు ప్రాంత కాలనీ ప్రజలు శ్మశాన వాటికి ఉపయోగించుకున్నారు. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ స్థలంపై జనసేన నాయకుడు తొండమాల రవి కనుబడింది. ఈ 2 ఎకరాల స్థలాన్ని బినామీల పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆపై ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. శనివారం జేసీబీలతో స్థలాన్ని చదును చేసేందుకు వెళ్లడంతో స్థానికులు అవాక్కయ్యారు. ఇది శ్మశాన వాటికి స్థలమని ఎందుకు చదును చేస్తున్నారని ప్రశ్నించారు. తమ స్థలం అంటూ జనసేన నాయకుడు రవి చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జేసీబీలను తీసుకెళ్లాలని భీష్మించారు. చదును పనులను అడ్డుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో జనసేన నేత రవిపై స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి శ్మశాన వాటికను కాపాడాలని కోరారు.